హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కోడిగుడ్లు ఎండిన నెత్తళ్ళ కర్రీ. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే వీటిని క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్. ఎంత కడిగినా ఇసుక పోదని ఈ కర్రీ ఎవరు వండుకోరు. ఈ నెత్తల్లో ఇసుక లేకుండా క్లీన్ చేసేసుకుని కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి. ఎండిన నెత్తళ్ళని బుర్ర తోక కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకుని కట్ చేసుకున్న ఎండిన నెత్తళ్ళు గోరువెచ్చని వేడి నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత 4 టైం క్లీన్ చేసేసుకుని ఈ ప్లేట్లో వేసేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత నెత్తలను వేపేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి ఆనియన్ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న నెత్తలను కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ నువ్వుల పొడి వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుని ఈ కరివేపాకు వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది.